ప్రియమైన స్నేహితులారా, ఈ 22వ రోజు మనం వినబోయే కథ కేవలం ఒక అద్భుతం గురించి కాదు, మన జీవితాలను ఎలా దేవుడు కొత్తగా చూడమని నేర్పిస్తాడో చెప్పే కథ. ఇది యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న పుట్టుకతోనే కంటిచూపులేని వ్యక్తి కథ. ఒకరోజు యేసు తన శిష్యులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు దారి పక్కన ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. అతడు పుట్టుకతోనే అంధుడు. ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు. వెలుగు అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రజలు అతన్ని చూసి పాపి, శాపగ్రస్తుడు అని పిలిచేవారు. ఎవ్వరూ అతని దగ్గరకు వెళ్ళి ప్రేమగా మాట్లాడలేదు. అప్పుడు శిష్యులు యేసునడిగారు, ప్రభువా, ఇతడు అంధుడిగా పుట్టడానికి ఎవరి పాపం కారణం? ఇతనిదా లేక ఇతని తల్లిదండ్రులదా? యేసు వారివైపు చూసి ఎంతో ప్రేమతో చెప్పాడు, ఇతని పాపం వల్ల కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం వల్ల కూడా కాదు. దేవుని కార్యాలు ఇతనిలో ప్రత్యక్షమవడానికి ఇలా జరిగింది. స్నేహితులారా, ఇది మన జీవితాలకు ఎంత పెద్ద సందేశమో తెలుసా? మన బాధలన్నీ దేవుడు శిక్షగా ఇవ్వలేదు. కొన్ని బాధలు దేవుని మహిమను చూపించడానికి వస్తాయి. తరువాత యేసు ఆ అంధుని దగ్గరకు వెళ్ళాడు. ఎవ్వరూ చెయ్యని పనిచేశాడు. యేసు మట్టితో కళ్లపై పూశాడు. అది వింతగా అనిపించవచ్చు. ఆ అంధుడు ఏమీ అడగలేదు, సందేహించలేదు, ఎందుకు అని ప్రశ్నించలేదు. అతడు చూపు లేకపోయినా యేసు మాటమీద నమ్మకంతో నడిచాడు. స్నేహితులారా, ఇదే విశ్వాసమంటే. అర్థం కాకపోయినా, చూపు లేకపోయినా దేవుడు చెప్పిన దారిలో నడవడం. అతడు వెళ్ళి కళ్లను కడిగాడు. అప్పుడు అద్భుతం జరిగింది. మొదటిసారి అతడు ప్రపంచాన్ని చూశాడు, వెలుగు చూశాడు, మనుషులను చూశాడు, ఆకాశాన్ని చూశాడు. కాని అంతకంటే ముఖ్యంగా యేసును చూశాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంతమంది నమ్మలేదు, కొంతమంది వ్యతిరేకించారు. కాని ఆ మనిషి ఒక మాట మాత్రమే అన్నాడు, నేను అంధుడిని, ఇప్పుడు చూస్తున్నాను. స్నేహితులారా, మన జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడు. మన కళ్లనే కాదు, మన హృదయ కళ్లను కూడా తెరుస్తాడు. యేసు కేవలం శరీరాన్ని స్వస్థపరచలేదు. ఆ మనిషికి నిజమైన వెలుగిచ్చాడు, సత్యాన్ని చూపించాడు, జీవితానికి అర్థమిచ్చాడు. ఈరోజు కూడా యేసు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను చూడాలనుకుంటున్నావా? నీ బాధలో, నీ సమస్యలో, నీ చీకటిలో యేసు ఉన్నాడు. ఆయనే లోకానికి వెలుగు. ఆయన దగ్గరకు వస్తే మన జీవితాలు మారతాయి. ఈరోజు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, యేసు మన కళ్లను తెరుస్తాడు, మన చీకటిని వెలుగుగా మారుస్తాడు. నీ జీవితంలో ఏదైనా అంధకారం ఉంటే ఈరోజు యేసును నమ్ము, ఆయన నీ వెలుగవుతాడు. ఆమేన్. థాంక్యూ ఫర్ లిజనింగ్. 23వ రోజు కలుద్దాం. ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడి లైఫ్ స్టూడియో.